నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. అభివృద్ధిని ఆకాంక్షించే నాయకులు పార్టీలను గెలిపించుకుందామని ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. మండల పరిధిలోని సిరిపురం, చివలూరు, వల్లభాపురం గ్రామాల్లో జరిగిన రోడ్ షోలో తెనాలి ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. కియా పరిశ్రమ స్థాపనలో చంద్రబాబు నాయుడు చేసిన కృషిని వారు ప్రశంసించారు. ముందు తరాల భవితను విస్మరించి వైకాపా నేతలు సహజ వనరుల దోపిడీకి తెగపడ్డారని, అభివృద్ధి పదంలో కొల్లిపర మండలాన్ని జిల్లాలో తొలి స్థానంలో నిలుపుతామని హామీ ఇచ్చారు. అవునా, సైకిల్ గుర్తుకోండి, గ్లాస్ గుర్తుకోండి, అందరు సహకరించాలమ్మా. ఈసారి అట్లా ఓటే వస్తే బాగున్నారా, సహకరించాలి, జాతీయ చేయాలమ్మా. గ్యాస్ బాగుందా? వెరీ గుడ్, చేద్దాం. ఎవరు దాని తర్వాత మళ్ళీ చేయలేదు, మీకోసమే కదా. ఇప్పుడు ఆ రోడ్ ఎట్లా నాశనం, మంచి పనులు చేసుకోవాలి కదా. మనం పెట్టుకొని జాగ్రత్తగా ఓటేయాలి. మీరు ఓటు సైకిల్కి 2 ఓటు. కొల్లిపర మండలం ఒక చరిత్ర కలిగిన గ్రామం. ఈ గ్రామంలో చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, ఏ విధంగా రైతాంగం గతంలో ఎంతో కష్టాలు గురై ఇక్కడ వాళ్ళ కష్టాజీతం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పేరు తెచ్చుకున్నారు. చక్కటి పసుపు రైతులుగా, ధాన్యం పండించే రైతులుగా, పాడి పంటలను కూడా మీ అందరికీ బాగా తెలుసు. ఆ రోజులన్నీ మారినాయి. గత 5 సంవత్సరాల నుంచి ఈ రైతు భరోసా కేంద్రాల్లో కేవలం కొంతమందికి ఉపయోగపడే విధంగా వేల కోట్ల రూపాయలు వెచ్చించినా కూడా రైతాంగాన్ని ఎక్కడ కూడా కాపాడుకోలేకపోయాం. వాస్తవ పరిస్థితి తెలుసుకోవాలి మీరందరూ కూడా. ఎందుకంటే కేవలం ఒక గ్రామాభివృద్ధి కోసం కాదు, కొల్లిపర మండలం మొత్తం ఈ రోజున ఒకప్పుడు నంబర్ 1 స్థానంలో ఉండేది గుంటూరు జిల్లాలో. ఆ రోజు మనం చేసే కార్యక్రమాలు, పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలకు మనం ఇచ్చిన రుణాలు, అదేవిధంగా రైతులకి మనం అందించిన ఫైబాన్స్ పేర్లు కానివ్వండి, ఆయిల్ ఇంజన్లు కానివ్వండి, పట్టాలు కానివ్వండి, ఏ విధంగా మిమ్మల్ని ఆదుకోవడానికి కోసం చేసామో మీ అందరూ కూడా గుర్తు తెచ్చుకోవాలి. దాదాపు 300 రైతులకి పాస్ పుస్తకాలు ఎవరికైతే సంవత్సరాల నుంచి పెండింగ్ పెట్టి ఉన్నాయో అది ఈ ప్రాంతంలోనే ఆ రోజున ప్రతి ఒక్కరు కూడా మంజూరు చేసి ఇవ్వడం జరిగింది. పారదర్శకంగా, నిజాయితీగా పరిపాలన అందించి ప్రతి ఒక్కరికి మేలు చేయాలనే ఆలోచనతో ఆ రోజున ప్రభుత్వమే మీ దగ్గర తీసుకొచ్చే విధంగా పనిచేసాం. దాని తర్వాత కొల్లిపర మండలం మొత్తానికి ఉపయోగపడే విధంగా వల్లభాపురంతో సహా కృష్ణానది జలాలు ఇక్కడి నుంచే మనం తల్లి తీసుకెళ్ళి ప్రతి ఇంటికి కొలాయి ద్వారా నీళ్ళు అందించాలని 30 కోట్ల రూపాయలతోటి ఒక అద్భుతమైన పథకం తీసుకొచ్చి నీళ్లు కూడా, మంచినీటి సౌకర్యం కూడా కల్పించాం కొల్లిపర మండలంలో. ఈ 5 సంవత్సరాల్లో మనకి జరిగిన నష్టం గురించి మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల మన రాష్ట్రానికి బటన్ నొక్కాం అనే సంక్షేమం కార్యక్రమం తీసుకొచ్చారు తప్ప అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం ఎక్కడ చేయలేదు. 100 రూపాయలు ఖర్చు పెడితే కేవలం 4 రూపాయలు మాత్రమే వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలపైన ఖర్చు పెట్టారు. ఏ విధంగా మన రోడ్లు తయారైనాయో, ఏ విధంగా మనకి రావాల్సిన చక్కటి మంచినీటి సౌకర్యమో, లేకపోతే వైద్య సదుపాయాలు, లేదా మన బిడ్డలకి చదువులో, వాటి గురించి మీరు ఒకసారి ఆలోచించండి. ఎక్కడ కూడా సామాన్య కుటుంబాన్ని మనం సమానంగా సమాజంలో పైకి తీసుకురావడానికి చేసిన ప్రయత్నం విఫలమైంది. కేవలం కొంతమందికి లబ్ధి కలిగే విధంగా వీళ్ళు ఈ ప్రాంతాన్ని ఉపయోగించుకున్నారు తప్ప వనరుల దోపిడీ కోసం వల్లభాపురం, మున్నంగి, బొమ్మానిపాలెం ఇక్కడ ఉన్న ఇసుక రీచుల్ని ఏ విధంగా వాళ్ళ స్వార్థాల కోసం వాడుకున్నారో మీ అందరికీ బాగా తెలుసు. పంచాయతీలో ఈరోజు నిధులు లేవు. ఒక ట్యూబ్ లైట్ మార్చాలన్నా కూడా నిధులు లేవు. గ్రామాల్లో మీ అందరికీ తెలుసు శానిటేషన్ ఏ విధంగా ఉంటుందో. ఈ రోజుకి కూడా ప్రతి గ్రామంలో అందరూ అడిగేది సైడ్ కాలువలు నిర్మాణం చేయండి, సిమెంట్ రోడ్లు మాత్రం పూర్తి చేసామని. మరి ఇన్ని సంవత్సరాల నుంచి
ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏ విధంగా గతంలో ఎన్నికలప్పుడు వచ్చి ఓట్ల కోసం మిమ్మల్ని అభ్యర్థిస్తారో ఆ మార్పు ఎందుకు కనపడడం లేదు? ఈ రోజు మనం ఎన్ని ఉద్యోగాలు మనం కల్పించగలుగుతున్నాం అనేది అందరూ కూడా ఒక్కసారి ప్రశ్నించాలి. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి? హైదరాబాదా, బెంగళూరా, అమెరికానా? అమెరికా అయినా, హైదరాబాద్ అయినా, బెంగళూరు అయినా కొంతమందిని తీసుకోగలుగుతుంది, కానీ ఈ కోట్ల జనాభానికి ఎవ్వరు కూడా ఉద్యోగాలు ఇప్పించలేనటువంటి పరిస్థితి. ఇండస్ట్రీస్ అనంతటా అవి ఎక్కడి నుంచైనా వస్తాయా? వ్యక్తులు గాని, ముఖ్యమంత్రులు గాని, మంత్రులు గాని విపరీతమైన శ్రమ చేస్తే ఒక ఇండస్ట్రీ వస్తుంది. ఒక కియా ఫ్యాక్టరీ తీసుకురావాలంటే అనంతపురంలో చంద్రబాబు నాయుడు గారు పడ్డ బాధ చాలా తక్కువ మందికి తెలుసది. ఎందుకంటే ఎవరైనా సరే డబ్బున్న వాళ్ళు ఇంకా ఎక్కువ డబ్బు ఎక్కడ సంపాదించాలా, ఎంత త్వరగా సంపాదించాలా అని ఆలోచిస్తారు. వాళ్ళు కోరుకునేది హైదరాబాదు, బెంగళూరు, లేకపోతే ఢిల్లీయో ఇలాంటి ప్లేసులకి వెళ్ళి ఇండస్ట్రీలు పెడతారు తప్పించి కొత్తగా పుట్టిన అమరావతి లేకపోతే ఆంధ్రప్రదేశ్ లోనో ఎవ్వరూ పెట్టరు. అలా పెట్టించాలంటే ఎవరో ఒక వ్యక్తి ఇనిషియేటివ్ తీసుకొని ఒక కఠోర శ్రమ చేయాలి. అలాంటిది 5 సంవత్సరాల్లో మీకు ఎప్పుడైనా అనిపించిందా నేను అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు ఏ రోజన్నా ఇంటి బయటకు వెళ్లి ఏ ఇండస్ట్రీ వ్యక్తితో ఉన్నా మాట్లాడి ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చింది ఉందా? పోనీ ముఖ్యమంత్రి గారు వెళ్ళలేరు, బిజీ. ఒక మంత్రి ఏమన్నా వెళ్ళొచ్చారా? ఎవరన్నా ఒక మంత్రి? చాలా మంది ఉన్నారు. ఒక మంత్రి ఒక ప్రాంతానికి వెళ్లి ఇన్వెస్టర్ని కలిసి ఒక ఇండస్ట్రీ తెచ్చుకొచ్చింది మీరు ఎక్కడన్నా చూసారా? ఇవి రాకపోగా రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఎంతో మంది కష్టపడి సాధించి పెంచిన పోర్టులు ఎవరో వేరే వాళ్ళకి అమ్మేశారు. నార్త్ ఇండియా వచ్చిన వాళ్ళకి లంచాలకి కక్కుర్తిపడి. ఈ రోజు చూస్తా ఉంటే అమెరికా లాంటి ప్లేసుల్లో ఇసుక గాని, పెట్రోల్ గాని, ఖనిజ సంపద అంతా కూడా ఇంపోర్ట్ చేసుకుంటారు వేరే దేశాల నుంచి. అంటే అమెరికాలో లేవని కాదు, ఎందుకు వాళ్ళ వాడరు అంటే వాళ్ళ సంపద అక్కడే ఉంచుకొని భావి తరాలకి 500-1000 సంవత్సరాలకు సరిపోను వాళ్ళ ఉంచుకొని వేరే దేశాల నుంచి, దుబాయ్ నుంచి ఆయిల్ గాని ఇట్లా ఇంపోర్ట్ చేసుకొని ఇవన్నీ సేవ్ చేసుకుంటారు. మరి మన దౌర్భాగ్యం, మన రాష్ట్రంలో ఉన్న ఇసుక మొత్తం తవ్వి వేరే రాష్ట్రాలకు పంపిస్తా ఉన్నాం. బాక్సైడ్ దొవ్వుతున్నాం ఎక్కడ దొరికితే అక్కడ. నెల్లూరులో సిలికా దువ్వి ఎట్లా పడితే అట్లా అమ్మేశాం. ఇవన్నీ మన సంపద అంతా వేరే రాష్ట్రాలకు వెళ్లిపోతే ఎవరు దీంట్లో నష్టపోయేది? ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి. మరి మందు 60 రూపాయలు ఉండే మందు 200 అయింది. అంటే ఎందుకు అవుతుంది అంత ఫాస్ట్ గా? అంత రేట్ ఎందుకు పెరుగుతుంది? మీరు చెప్పండి, ఆలోచించండి. మందు ఒక సంవత్సరానికి ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం ఎంత? 5%. మనం ఎంత 5 ఏళ్లలో ఎంత పెరగాలి? 5 25 30 రూపాయలు. అంటే 60 రూపాయలు ఉండే మందు 90 రూపాయలు అవ్వాలి, మహా అయితే 100 రూపాయలు. 200 300 ఎందుకు అవుతుంది? ఎక్కడన్నా వైట్ తీసుకుంటున్నారా? మొత్తం క్యాషే. ఆఖరికి తోపుడు బండ్ల మీద ఉన్న వ్యక్తులు కూడా డిజిటల్ పేమెంట్స్ తీసుకుంటుంటే, మందులో తీసుకుంటే ఇందులో అవినీతి లేదంటే ఎట్లా నమ్మగలం? దాన్ని మీరు సమర్థిస్తారా? జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు ఇంత అన్యాయం, దోపిడీ జరుగుతా ఉంటే మీరు ఎలా సమర్థిస్తారు? ఇది పేదవాళ్ళ నుంచి దోచుకోవడం కాదా? రేపు జగన్మోహన్ రెడ్డి గారు పొరపాటున 99.99% రారు, 0.0001% ప్రకారం వస్తే లిక్కర్ 200 నుంచి 400 రూపాయలు అవుతుంది. ఇది వాస్తవం. ఎందుకంటే ఈ రోజు ఆయన ఎలక్షన్ లో ఖర్చు పెట్టే ఖర్చు మీ రక్తం ద్వారా వెనక్కి తీసుకుంటారు. ఇది వాస్తవం, తెలుసుకోండి. సామాన్యుడి పొట్టకొట్టి గుజరాతీలకు దారదత్తం చేస్తున్న నరేంద్ర మోడీ వచ్చే ఎన్నికల్లో ఓడిపోకపోతే రానున్న రోజుల్లో అసలు ఎన్నికలే ఉండవని ఇండియా కూటమి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం తెనాలి మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమిల మధ్య భీకర పోరు జరుగుతుందని, ఎన్డీఏ కూటమి దేశ రాజ్యాంగాన్ని కూలరాసే కూటమి అయితే ఇండియా కూటమి త్యాగాల పునీతమైన కుటుంబంతో ఏర్పడిన కూటమి అని అన్నారు. ఏదో రకంగా ప్రజలను రెచ్చగొట్టి వాళ్లలో ఉన్మాదాన్ని ప్రేరేపించే ఎన్డీఏ అధికారంలోకి రావాలని చూస్తుందన్నారు. అధికారంలోకి రాగానే ముస్లింలకు ఉన్న 4% రిజర్వేషన్ తీసివేస్తామని అమిత్ షా మాట్లాడడం అంబేద్కర్ రాజ్యాంగానికి తిలోదకాలు ఇవ్వటమేనని, నాడు బీజేపీ అధికారంలోకి రాకముందు ధరలు ఏ విధంగా ఉన్నాయి, నేడు ఏ విధంగా ఉన్నాయి ప్రజలు గమనించాలని కోరారు. ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకురావడం వలన అంబేద్కర్ రాజ్యాంగాన్ని రక్షించుకోవచ్చని తెలిపారు. మోడీ హటావో దేశ్ బచావో నినాదంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని అజయ్ కుమార్ కోరారు. మోడీ గారు అవసరమైతే మత్తత్వం తీసుకురావటం, అయోధ్య టెంపుల్ కట్టాను, లేకపోతే జాన్వాపి టెంపుల్ కడతాను, పట్టబోతున్నాం.
లేకపోతే సర్దార్ గుజరాతీలకు పెట్టుకోవటం, సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పార్టీ కాదు, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం చాలా పెద్ద పెట్టారని. ఇవి కాకుండా అదేమంటే రైల్వేలో ఎప్పుడు ఉండేటువంటి అత్యంత ధనికులకు ఉపయోగపడేటువంటి కొత్తగా వందే భారత్, అందులో స్లీపింగ్ ఉండదు, ఎక్కువ రేట్లు పెడతాం, ఒక గంట ముందు పెట్టామంటాం. అది తీసుకొచ్చి మిగతా వాటిని కొత్త లైన్లు వేసేది లేదు, ఆ రకంగా నిర్లక్ష్యం చేయటం. ఇలాంటి కార్యక్రమాలు తప్పితే ప్రజలకు ఉపయోగపడేటువంటి పెద్ద ఆనకట్ట నిర్మించారా, కొత్త ఏమన్నా పెద్ద హెల్త్ ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చారా, అలాంటి వ్యవసాయదారుల యొక్క బడ్జెట్ ఆ ఇన్కమ్ డబల్ చేస్తామని ఏమైనా చేశారా, ప్రతి పౌరుని అకౌంట్లో 5 లక్షలు వేస్తామని ఏమైనా వేశారా? ఇవన్నీ లేకుండా ఎలక్షన్ వచ్చేసరికి మసిబూసి మారేడుకాయ చేసేటువంటి మోడీ గారి నాయకత్వం కానీ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంతా నియంత్రిత పాలన చేసి ప్రజాస్వామ్యాన్ని హరింపజేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి వ్యతిరేకంగా ఈ ఇండియా కూటమి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా అందరూ సాక్రిఫైస్ చేసే విధంగానే కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ మన గుంటూరు పార్లమెంటు స్థానాన్ని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ కేటాయించడం జరిగింది. అందులో దానికి సిపిఐ వాళ్ళు జంగాల అజయ్ కుమార్ గారిని పార్లమెంట్ సభ్యుడిగా వాళ్ళని నియమించడం, అలొకేట్ చేయడం జరిగింది, సీట్ ఇవ్వడం జరిగింది. దురదృష్టవశాత్తు కొన్ని పరిణామాల వల్ల తెనాలి అసెంబ్లీకి కూడా వాళ్ళ 2 నామినేషన్లు వేయటం, అది కూడా కొంత ఆర్ఓ కూడా కొన్ని తప్పుడు నిర్ణయాలతో ఆయన ఒక రకమైన ఫిక్స్డ్ భావంతో ఎలా రిజెక్ట్ చేయాలనే దాని మీద రాత్రి అంతా కన్సల్ట్ చేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు పెట్టాడు. కానీ మేము లేవనెత్తిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లకి సమాధానాలు ఇవ్వకుండా మా యొక్క కాంగ్రెస్ పార్టీ బీపారాన్ని తప్పుపట్టడం జరిగింది. అలా అయ్యి అందుకని ఆ రకంగా కూడా తెనాలిలో కూడా కాంగ్రెస్ పార్టీ స్థానం కోల్పోయి సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీకి సేవల గోపాల్, అది కూడా లిబరేషన్ పార్టీ వాళ్ళు కూడా మాకు ఇండియా కూటమిలో ఒక సభ్య పార్టీ, వాళ్ళకి సపోర్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఇది మా ఏఐసిసి పిసిసి నుంచి కూడా అక్కడ తీసుకున్న నిర్ణయాల ప్రకారంగా ఇక్కడ కూడా తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా ఈ యొక్క ఇండియా కూటమి సభ్యులకి మద్దతిస్తున్నాం. మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ ప్రాంతంలో వాళ్ళు ఆడ పార్లమెంటుకి సిపిఐ కంకి కొడవల మీద, అలాగే ఈ యొక్క లిబరేషన్ పార్టీ గుర్తు 3 నక్షత్రాల జెండాకి ఓటు వేసిందిగా కోరుకుంటూ కార్యక్రమంలో పొన్నూరు శశి, చెరుకుమల్లి సింగారావు, దారా రామకృష్ణ, సిపిఐ ఎంఎల్ నాయకులు చావలి గోపాల్, సిపిఐ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అంతేకాకుండా ఒక్క విషయం ప్రజలు ఆలోచించాలి. బీజేపీ అధికారంలోకి రాకముందు రేట్లు ఎంత ఉన్నాయి, ఇప్పుడు రేట్లు ఎంత ఉన్నాయి? ఆనాడు పెట్రోల్ ఎంత ఉంది, ఈనాడు ఎంత ఉంది? డీజిల్ ఆనాడు ఎంత ఉంది, ఈనాడు ఎంత ఉంది? గ్యాస్ బండ అప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? ఇన్ని రెట్లు పెంచి సామాన్యం నోర్లు కొట్టి గుజరాత్ పెట్టుబడిదారులకి దారాదత్తం చేస్తున్నటువంటి మోడీ కనుక ఈసారి ఓడిపోకపోతే రాబోయే రోజుల్లో ఎన్నికలు ఉండవు, నియంతృత్వం రాజ్యం వెళ్తుంది. మోడీ ఈజ్ హిట్లర్ ఈజ్ మోడీ. అందువల్ల మోడీ ఓడిపోవాలి, ఎన్డీఏ ఓడిపోవాలి, ఇండియా కూటమి అధికారంలోకి రావాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ఈ సందర్భంగా ఇండియా కూటమిగా తెలియజేస్తూ, నాకు ఒక అపూర్వమైన అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని ఇండియా కూటమి అవకాశాన్ని ఇచ్చింది. మా కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు, లిబరేషన్ కార్యకర్తలు అందరూ కూడా కష్టపడుతూ ఉన్నారు. సిపిఎం వాళ్ళు కూడా కష్టపడుతూ ఉన్నారు. పార్లమెంటుకి నా పేరు జంగాల అజయ్ కుమార్, గుంటూరు జిల్లా సిపిఐ కార్యదర్శిని. నా గుర్తు కంకి కొడవలి. అలాగే మంగళగిరిలో జొన్నా శివశంకరు, ఆయన గుర్తు సుత్తి కొడవలి నక్షత్రం. అలాగే ఇక్కడ అనివార్య కారణాల వల్ల కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ తిరస్కరణకి గురైనందువల్ల అది ఇండియా కూటమిలో భాగస్వాములైనటువంటి లిబరేషన్ వారికి కేటాయించారు. వారి గుర్తు 3 నక్షత్రాలు. వాళ్ళు కూడా చిన్న పార్టీ ఏం కాదు, పెద్ద పార్టీ. బీహార్లో లెఫ్ట్లో అందరికంటే ఎక్కువ సీట్ల అసెంబ్లీ వారికే ఉన్నాయి కాబట్టి బలమైన పార్టీ వాళ్ళది కూడా. ఈ కూటమిని అధికారంలోకి తీసుకురావడం ద్వారా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రక్షించుకోవచ్చు. భారతదేశ వ్యాప్తంగా
రెండు కూటమిల మధ్య భీకరమైనటువంటి సంగ్రామం జరగబోతూ ఉంది రేపు మే 13వ తారీఖున. దానికి 9 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మతోన్మాద రాజకీయాలతో దేశంలో విచ్ఛిన్నకరమైనటువంటి కుట్రలు పన్నుతూ హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ భారతదేశ వ్యాప్తంగా లౌకికవాదాన్ని దెబ్బతీసే పరిస్థితుల్లో మరి అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన భారతదేశ వ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ కూడా మిగతా ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఏకమై ఈ బీజేపీని మరి దేశం నుంచి బహిష్కరించందే ఈ దేశానికి మరి మంచి రోజులు రావనే ఉద్దేశంతో ఇండియా కూటమిగా ఏర్పడటం జరిగింది. రాబోయే కాలంలో ఈ మోడీ గారు అనుసరిస్తున్నటువంటి కార్పొరేట్ అనుకూల మరి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు మరి నిరసనగా భారతదేశ వ్యాప్తంగా ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని, దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇండియా కూటమి తరఫున ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఇండియా కూటమి పార్లమెంట్ అభ్యర్థిగా కామ్రేడ్ అజయ్ కుమార్ గారు సిపిఐ క్యాండిడేట్గా మరి ఇక్కడ పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు. ఆయనకి మరి కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, సిపిఐఎంఎల్ అలాగే ఆమ్ ఆద్మీ పార్టీలు మిగతా అన్ని పార్టీలు కూడా మద్దతు ఇచ్చి పెద్ద ఎత్తున గుంటూరు జిల్లాలో మరి జంగాల అజయ్ కుమార్ గారిని గెలిపించవలసిందిగా, అదే సందర్భంలో తెనాల్లో మరి కొన్ని అనివార్య కారణాల వల్ల సిపిఎంఎల్ లిబరేషన్ మరి ఇక్కడ అసెంబ్లీకి పోటీ చేయటం, దానికి కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎంలు అలాగే మిగతా పార్టీలన్నీ కూడా మద్దతు ప్రకటించడం మేము దానికి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పట్టణం 33వ వార్డుకు చెందిన పలువురు వైసీపీ మహిళా నేతలు జనసేన పార్టీలో చేరారు. గురువారం బోస్ రోడ్లోని జనసేన పార్టీ కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ సమక్షంలో పార్టీలోకి చేరారు. జనసేన నాయకులు కోట అక్కేశ్వరరావు, నన్నపనేని రాంబాబు ఆధ్వర్యంలో న్యాయవాది నన్నపనేని వాసంతి, నన్నపనేని త్రివేణి, వైకుంఠపురం మాజీ ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ లింగినేని సుజాత, లింగినేని సాంబశివరావు, గోపిశెట్టి గోపి తదితరులు పార్టీలో చేరగా వారికి నాదెండ్ల మనోహర్ పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్లనే నేడు ఆ పార్టీ నేతలు వైసీపీని వీడి జనసేనలో చేరుతున్నట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఈ రోజున వైఎస్ఆర్సీపీలో గతంలో అనేక పదవులు అనుభవించిన వాసంతి గారు, త్రివేణి గారు, సుజాత గారు ముగ్గురు కూడా ఈరోజు జనసేన పార్టీలో చేయడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం, అభినందిస్తున్నాం. భవిష్యత్తులో ఒక మంచి ప్రణాళికతోటి ఈ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేయబోతోంది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక మంచి ప్రణాళికతోటి మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్న మార్గాన్ని ఎంతోమంది ఈరోజు ఎంపిక చేసుకుంటున్నారు. ఇంతకుముందు గంట ముందు కూడా మన హాఫ్పేట నుంచి చాలామంది బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు, సీనియర్ నాయకులు చాలామంది వైఎస్ఆర్సీపీని వీడి వాళ్ళు కూడా ఈ రోజున జనసేనలోకి చేరడం జరిగింది. 33వ వార్డు నుంచి అలాగే 24వ వార్డు నుంచి అనేక మంది మహిళా కార్యకర్తలు వైసీపీని వీడి గౌరవనీయులు నేటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థి శ్రీ నాదెండ్ల మనోహర్ గారి సమక్షంలో మహిళా కార్యకర్తలు వైసీపీని వీడి జనసేనలో చేరడం జరిగింది. అలాగే ప్రముఖ న్యాయవాది నన్నపనేని వాసంతి, అలాగే వైకుంఠపురం ట్రస్ట్ బోర్డు మాజీ డైరెక్టర్ శ్రీమతి లింగినేని సుజాత గారు, వారి భర్త లింగినేని సాంబశివరావు గారు ఈరోజు శ్రీ మనోహర్ గారి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.